హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్ట్ ఆప్స్ 360. ఎపిసోడ్ 1లో బేసిక్స్, ఎపిసోడ్ 2లో మెసేజెస్, ఎపిసోడ్ 3లో హెడర్స్ అండ్ కేసింగ్ చూసాం. ఇప్పుడు ఎపిసోడ్ 4లో మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ చూడబోతున్నాం. దట్ ఈస్ హెచ్టిటిపి సెక్యూరిటీ అండ్ వెర్షన్స్. ఒకసారి ఆలోచించండి, మనం డైలీ లైఫ్లో ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తాం, యూపీఐ పేమెంట్స్ చేస్తాం, పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తాం. ఇవన్నీ సేఫ్గా ఉంటున్నాయా? బ్రౌజర్లో కనిపించే ఆ ప్యాడ్లాక్ ఐకాన్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి మోడర్న్ యాప్స్ హెచ్టిటిపి 2, హెచ్టిటిపి 3 వాడుతున్నాయి అంటారు. అసలు ఇవి పాత వెర్షన్ కంటే ఎంత డిఫరెంట్? ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ఎపిసోడ్ 5లో 5 ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఆథరైజేషన్ వర్సెస్ ఆథెంటికేషన్, బేసిక్ టోకెన్, కుకీ, ఆత్ మెథడ్స్, హెచ్టిటిపి అండ్ టిఎల్ఎస్, హెచ్టిటిపి వెర్షన్స్, కనెక్షన్ మేనేజ్మెంట్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. చాలా మంది డెవలపర్స్ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి కంప్లీట్ డిఫరెంట్. స్క్రీన్ మీద చూడండి. ఆథెంటికేషన్ అంటే సింపుల్గా ఒకటే ఒక క్వశ్చన్, హూ ఆర్ యూ? మీరు ఎవరు అని మీ ఐడెంటిటీ వెరిఫై చేయడం. మీరు క్లెయిమ్ చేస్తున్న యూజర్ మీరే అని ప్రూవ్ చేయడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే లాగిన్ పేజీలో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. మీ ఫోన్కి వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ చేస్తాం. మొబైల్లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ స్కాన్, లేదా వెబ్సైట్స్లో సైన్ ఇన్ విత్ గూగుల్ బటన్ నొక్కడం, ఇవన్నీ ఆథెంటికేషన్ కిందగా వస్తాయి. మరి ఆథరైజేషన్ అంటే? దీని క్వశ్చన్, వాట్ క్యాన్ యూ డూ? మీరు ఏం చేయగలరు అని. ఆల్రెడీ లాగిన్ అయిన యూజర్కి సిస్టంలో ఏ పర్మిషన్స్ ఉన్నాయి అని డిసైడ్ చేయడం. రియల్ ఎగ్జాంపుల్స్తో చెప్పాలంటే, ఒక అడ్మిన్ లాగిన్ అయితే పోస్ట్ డిలీట్ చేయగలడు, కానీ నార్మల్ యూజర్ డిలీట్ చేయలేడు. నెట్ఫ్లిక్స్లో పెయిడ్ యూజర్ ప్రీమియం కంటెంట్ చూడగలడు, ఫ్రీ యూజర్ చూడలేడు. బ్యాంక్ యాప్లో మీ బ్యాలెన్స్ని మీరు చూడగలరు, కానీ క్రెడిట్ లిమిట్ మీరు మార్చలేరు. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఆథెంటికేషన్ ఎప్పుడు ఫస్ట్ జరుగుతుంది, ఆథరైజేషన్ సెకండ్ జరుగుతుంది. లాగిన్ అవ్వకుండా పర్మిషన్స్ చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు హెచ్టిటిపి ప్రోటోకాల్ ఉపయోగించి అప్లికేషన్స్లో యాక్చువల్గా ఎలా ఆథెంటికేట్ చేస్తారో 3 మెయిన్ మెథడ్స్ ద్వారా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ ఆథెంటికేషన్. ఇది చాలా సింపుల్ మెథడ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను కాలంతో కలిపి బేస్64 ఫార్మాట్లో ఎన్కోడ్ చేసి ఆథరైజేషన్ కాలన్ స్పేస్ బేసిక్ స్పేస్ టోకెన్ లాగా హెడర్లో పంపిస్తారు. బేస్64 ఎన్కోడింగ్ అనేది ఎన్క్రిప్షన్ కాదు. ఎవరైనా నెట్వర్క్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఈజీగా డీకోడ్ చేయగలరు. అందుకే బేసిక్ ఆథెంటికేషన్ ఎప్పుడు ప్లెయిన్ హెచ్టిటిపిలో వాడకూడదు, కేవలం హెచ్టిటిపిఎస్తో మాత్రమే వాడాలి. సెకండ్ వన్ ఈజ్ టోకెన్ ఆర్ బ్యారర్ ఆథెంటికేషన్. మోడర్న్ రెస్ట్ ఏపీఎస్ అండ్ మొబైల్ యాప్స్లో ఇది మోస్ట్ పవర్ఫుల్ మెథడ్. మీరు ఒకసారి లాగిన్ అవ్వగానే సర్వర్ మీకు ఒక సెక్యూర్ టోకెన్ పంపిస్తుంది, జేడబ్ల్యూటీ ఆర్ ర్యాండమ్ స్ట్రింగ్. క్లయింట్ దాన్ని దాచిపెట్టుకొని ఆ తర్వాత చేసే ప్రతి రిక్వెస్ట్లో ఆథరైజేషన్ కాలన్ బ్యారర్ టోకెన్ని హెడర్లో పంపుతుంది. ఇది స్టేట్లెస్, అంటే ప్రతిసారి సర్వర్ డేటాబేస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ ఈజ్ కుకీ బేస్డ్ సెషన్ ఆథెంటికేషన్. ఇది ట్రెడిషనల్ వెబ్ యాప్ స్టైల్. యూజర్ లాగిన్ అవ్వగానే సర్వర్ ఒక సెషన్ క్రియేట్ చేసి సెషన్ ఐడిని సెట్ కుకీ హెడర్ ద్వారా బ్రౌజర్కి పంపుతుంది. ఇక్కడ బ్యూటీ ఏంటంటే, బ్రౌజర్ ఆటోమేటిక్గా కుకీని స్టోర్ చేసుకొని ప్రతి సబ్సీక్వెంట్ రిక్వెస్ట్లో ఆటోమేటిక్గా సర్వర్కి పంపేస్తుంది. డెవలపర్ మాన్యువల్గా కోడ్ రాయక్కర్లేదు. ఇందులో హెచ్టిటిపి ఓన్లీ ఫ్లాగ్ వాడితే జావా స్క్రిప్ట్ కూడా ఈ కుకీని దొంగలించలేదు. ఇప్పుడు మన ఎపిసోడ్ యొక్క మెయిన్ హీరో దగ్గరకు వచ్చాం, హెచ్టిటిపి వర్సెస్ హెచ్టిటిపిఎస్. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తే వినండి. మీరు ఏదైనా ప్లెయిన్ హెచ్టిటిపి వెబ్సైట్లో మీ క్రెడిట్ కార్డ్ నెంబరో పాస్వర్డో టైప్ చేస్తే, సేమ్ వైఫై నెట్వర్క్లో ఉన్న ఎవరైనా వైర్ షార్క్ లాంటి ఉచిత టూల్ వాడి మీ పాస్వర్డ్ని క్లియర్గా టెక్స్ట్గా చూసేయొచ్చు. ఎందుకంటే హెచ్టిటిపిలో డేటా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఓపెన్గా వెళ్తుంది. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. అందుకే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ కూడా హెచ్టిటిపి వెబ్సైట్స్ని పెనాల్టీ వేసి నాట్ సెక్యూర్ అని చూపిస్తాయి. దీనికి సొల్యూషనే హెచ్టిటిపిఎస్, హెచ్టిటిపి ప్లస్ టిఎల్ఎస్. టిఎల్ఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. బ్రౌజర్కి సర్వర్కి మధ్య ఇది ఒక సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ టన్నెల్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల హెచ్టిటిపిఎస్ మనకు 3 పిల్లర్స్ ఇస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ, డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది, మధ్యలో ఎవరు చదవలేరు. ఇంటిగ్రిటీ, డేటా మధ్యలో ఎవరు మార్చలేరు, ఒక బిట్ మారినా బ్రౌజర్ కనిపెట్టేస్తుంది. ఆథెంటికేషన్, మీరు కనెక్ట్ అవుతున్నది ఒరిజినల్ వెబ్సైట్కేనని ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్ సర్టిఫికేట్ ద్వారా సర్వర్ ప్రూవ్ చేసుకుంటుంది. బ్రౌజర్లో ఆ పచ్చడి ప్యాడ్లాక్ ఐకాన్ కనిపిస్తే మీ డేటా ఫుల్ సేఫ్ అనే అర్థం. మరి ఈ హెచ్టిటిపిఎస్ కనెక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా క్రియేట్ అవుతుంది? దీని వెనుక జరిగే మ్యాజిక్నే టిఎల్ఎస్ హ్యాండ్షేక్ అంటారు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే కొన్ని మిల్లీ సెకండ్స్లో ఈ 5 స్టెప్స్ జరిగిపోతాయి.
స్టెప్ 1 క్లయింట్ హలో. బ్రౌజర్ సర్వర్కి హాయ్ చెప్తూ నేను కనెక్ట్ అవ్వాలి. నేను TLS 1.3 వెర్షన్ వాడగలను. నా దగ్గర ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ ఉన్నాయి అని లిస్ట్ పంపుతుంది. స్టెప్ 2లో సర్వర్ హలో ప్లస్ సర్టిఫికేట్ అంటే సర్వర్ రెస్పాండ్ అవుతూ ఓకే చెప్తుంది. దాంతోపాటు తన SSL సర్టిఫికేట్ని తన పబ్లిక్ కీని బ్రౌజర్కి పంపుతుంది. స్టెప్ 3లో సర్టిఫికేట్ వెరిఫై అవుతుంది. బ్రౌజర్ ఆ సర్టిఫికేట్ని క్షుణ్ణంగా వెరిఫై చేసి ఇది జెన్యూన్ అథారిటీ ఇచ్చిందేనా, ఎక్స్పైర్ అయిపోయిందా, డొమైన్ మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తుంది. ఇక్కడే ఫేక్ వెబ్సైట్స్ దొరికిపోతాయి. స్టెప్ 4 కీ ఎక్స్చేంజ్. ఇప్పుడు బ్రౌజర్ సర్వర్ కలిసి ఒక షేర్డ్ సీక్రెట్ కీని క్రియేట్ చేసుకుంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కీ నెట్వర్క్ మీద ఉండదు. ఒక పవర్ఫుల్ మ్యాథమెటికల్ లాజిక్ ద్వారా రెండు వైపులా సేమ్ కీ జనరేట్ అవుతుంది. స్టెప్ 5 ఎన్క్రిప్టెడ్ HTTP డేటా. ఇక్కడ అప్పటి నుండి ఒక కామన్ కీ ఉపయోగించి డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసి పంపుకుంటారు. ప్రోటోకాల్ మారలేదు, అదే HTTP, కానీ అది వెళ్ళే దారి మారింది, TLS టన్నెల్. ఇప్పుడు HTTP హిస్టరీ అండ్ దాని ఎవాల్యుయేషన్ చూద్దాం. 1991 నుండి 2022 వరకు వెబ్ ఎంత మారిందో మీకే తెలుస్తుంది. HTTP 0.9 ది బేసిక్ వెర్షన్. కేవలం గెట్ మెథడ్ మాత్రం ఉంటుంది. హెడర్స్ లేవు, స్టేటస్ కోడ్స్ లేవు, కేవలం ప్లెయిన్ HTML డాక్యుమెంట్స్ కోసం మాత్రమే. HTTP 1.0 ఇక్కడే ప్రాపర్ హెడర్స్, స్టేటస్ కోడ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్కి ఒక కొత్త TCP కనెక్షన్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేది. చాలా స్లో అండ్ ఎక్స్పెన్సివ్. HTTP 1.1 ఇది వెబ్ని రూపురేఖలు మార్చేసింది. కీప్ అలైవ్ కనెక్షన్స్ వచ్చాయి. అంటే ఒకసారి కనెక్షన్ ఓపెన్ చేస్తే దాని మీదే మల్టిపుల్ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు. హోస్ట్ అడ్రస్ వల్ల ఒకే సర్వర్లో మల్టిపుల్ సైట్స్ హోస్ట్ చేయడం వీలైంది. HTTP 2 పర్ఫార్మెన్స్ రెవల్యూషన్. డేటా టెక్స్ట్ ఫార్మాట్లో కాకుండా బైనరీ ఫార్మాట్లో వెళ్ళడం స్టార్ట్ అయింది. పైగా మల్టీప్లెక్సింగ్ వల్ల ఒకే కనెక్షన్ మీద ఎన్నైనా రిక్వెస్ట్ ప్యారలల్గా వెళ్తాయి. HPACతో హెడర్ సైజ్ తగ్గించారు. HTTP 3 బిగ్గెస్ట్ చేంజ్. ఇది TCPని వదిలేసి UDP మీద క్విక్ ప్రోటోకాల్తో రన్ అవుతుంది. దీనివల్ల హెడ్ ఆఫ్ లైన్ బ్లాకింగ్ ప్రాబ్లం కంప్లీట్గా పోయింది. మీరు వైఫై నుండి మొబైల్ డేటాకి మారిన కనెక్షన్ కట్ అవ్వదు. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నీ ఇవే వాడుతున్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న HTTP ఎవల్యూషన్ మొత్తాన్ని ఒకే చోట క్లియర్గా కంపారిజన్లో ఉంచాను. ఇది ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ HTTP 1.0. ఇది ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు. ప్రతి రిక్వెస్ట్కి ఒక కొత్త TCP కనెక్షన్ ఓపెన్ అయ్యేది. డేటా మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లో వెళ్ళేది. HTTP 1.1 ఇందులో కీప్ అలైవ్ ఫీచర్ తెచ్చారు. అంటే ఒక కనెక్షన్ ఓపెన్ చేసి దాని ద్వారానే మల్టిపుల్ రిక్వెస్ట్స్ పంపించుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. రిక్వెస్ట్లు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా మాత్రమే వెళ్తాయి, ప్యారలల్గా వెళ్ళలేవు. HTTP 2 ఇక్కడే పెద్ద రెవల్యూషన్ వచ్చింది. డేటాని టెక్స్ట్ నుండి బైనరీ ఫార్మాట్కి మార్చారు. దీనివల్ల డేటా చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. పైగా మల్టీప్లెక్సింగ్ అనేది ఫీచర్ ద్వారా ఒకే కనెక్షన్ మీద ఎన్నైనా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఒకేసారి ప్యారలల్గా వెళ్ళిపోతాయి. హెడర్ సైజ్ తగ్గించడానికి HPAC టెక్నాలజీ వాడారు. HTTP 3 ఇది లేటెస్ట్ వెర్షన్. ఇది TCPని కంప్లీట్గా పక్కన పెట్టేసి UDP పైన బిల్డ్ చేసిన క్విక్ ప్రోటోకాల్ను వాడుతుంది. దీనివల్ల హెడ్ ఆఫ్ లైన్ బ్లాకింగ్ అంటే ఒక రిక్వెస్ట్ ఆగిపోతే మిగతావి ఆగిపోవడం అనే సమస్యను పూర్తిగా పోయింది. మీరు ప్రయాణంలో వైఫై నుండి మొబైల్ డేటాకి మారినా సరే మీ కనెక్షన్ అస్సలు మిస్ అవ్వదు. HTTP 1.1కి HTTP 2కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని ఇంటర్వ్యూలు అడిగితే HTTP 1లో కీప్ అలైవ్ ఉన్న రిక్వెస్ట్లు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. కానీ HTTPలో మల్టీప్లెక్సింగ్ ఉంటుంది. ఒకే కనెక్షన్తో ఒకే టైంలో మల్టిపుల్ రిక్వెస్ట్స్ ప్యారలల్గా వెళ్తాయి. పైగా ఇది బైనరీ ఫార్మాట్ అని చెప్పండి. ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మనం చెప్పుకున్న కనెక్షన్ మేనేజ్మెంట్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా మైండ్లో లాక్ చేసుకుందాం. షార్ట్ లివ్డ్ HTTP 1.0 ప్రతి రిక్వెస్ట్కి కొత్త కనెక్షన్, రెస్పాన్స్ రాగానే క్లోజ్. ఇది ఎలా ఉందంటే మీరు ఆఫీస్కి వెళ్ళడానికి, చాయ్ తాగడానికి, ఇంటికి రావడానికి ప్రతి ట్రిప్కి ఒక కొత్త ట్యాక్సీ బుక్ చేసినట్టు. చాలా టైం వేస్ట్, మనీ వేస్ట్. కీప్ అలైవ్ HTTP 1.1 ఒకే కనెక్షన్ ఓపెన్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్స్ పంపడం. ఇది ఒకే ట్యాక్సీని రోజంతా మనతోనే ఉంచుకొని మల్టిపుల్ ట్రిప్స్ వేసినట్టు. హ్యాండ్ షేక్ టైం సేవ్ అవుతుంది. మల్టీప్లెక్సింగ్ HTTP 2 ఒకే కనెక్షన్లో మల్టిపుల్ ప్యారలల్ స్ట్రీమ్స్. ఇది ఒక హైవే మీద డెడికేటెడ్ లేన్స్ ఉన్నట్టు అన్ని కార్లు ఒకేసారి ప్యారలల్గా దూసుకుపోతాయి. రెస్పాన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వచ్చినా ప్రాబ్లం లేదు. QUIC HTTP 3
యూడీపీ బేస్డ్ స్మార్ట్ కనెక్షన్. టీసీపీ హ్యాండ్షేక్ లేదు కాబట్టి సూపర్ ఫాస్ట్. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ ఫ్లైఓవర్ లాంటిది. స్మార్ట్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. సిగ్నల్ బ్లాకింగ్ అస్సలు ఉండదు. ఓకే, నౌ క్విజ్ టైం. వీడియోని కాసేపు పాజ్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. వన్లైనర్ తేడా ఏంటి? ఆథెంటికేషన్ అంటే మీరు ఎవరు, ఐడెంటిటీ. ఆథరైజేషన్ అంటే మీకు ఏ యాక్సెస్ ఉంది, పర్మిషన్స్. క్వశ్చన్ 2, హెచ్టిటిపికి టిఎల్ఎస్ ఏం యాడ్ చేస్తుంది? ఆన్సర్ ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ అండ్ సర్వర్ ఆథెంటికేషన్. క్వశ్చన్ 3, హెచ్టిటిపి 1.1 కీప్ అలైవ్ వల్ల లాభం ఏంటి? సో ఆన్సర్ ఈస్ ఒకే టీసీపీ కనెక్షన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి కొత్త కనెక్షన్ క్రియేట్ చేసే హ్యాండ్షేక్ కాస్ట్ తప్పుతుంది. క్వశ్చన్ 4, హెచ్టిటిపిలో మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? ఆన్సర్ ఈస్ ఒకే సింగిల్ టీసీపీ కనెక్షన్ పైన మల్టిపుల్ రిక్వెస్ట్స్ అండ్ రెస్పాన్స్ ప్యారలల్గా ట్రావెల్ అవ్వడం. క్వశ్చన్ 5, హెచ్టిటిపి 3 ఏ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ వాడుతుంది? ఆన్సర్ ఈస్ క్యూయుఐసి ప్రోటోకాల్. ఇది యూడీపీ పైన బిల్డ్ చేయబడింది, టీసీపీ కాదు. మీరు ఈ 5 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్గా చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం నేర్చుకున్న 4 పవర్ఫుల్ పాయింట్స్ని క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. లాగిన్ అనేది మొదట జరుగుతుంది, దట్ ఈజ్ ఆథెంటికేషన్. ఆ తర్వాతే పర్మిషన్స్ చెక్ చేస్తుంది, అది ఆథరైజేషన్. ఆథెంటికేషన్ మెథడ్స్. బేసిక్ ఆత్, సింపుల్ కానీ అన్సేఫ్. టోకెన్ బేస్డ్, ఏపీఎస్కి బెస్ట్. స్టేట్లెస్, కుకీ సెషన్స్, బ్రౌజర్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. హెచ్టిటిపిఎస్ అండ్ టిఎల్ఎస్. హెచ్టిటిపిఎస్ అనేది ఎన్క్రిప్టెడ్ టన్నెల్. ఇది కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సర్టిఫికేట్ అథెంటికేషన్ ఇస్తుంది. హెచ్టిటిపి వెర్షన్స్ 1.0 కనెక్షన్ పర్ రిక్వెస్ట్, 1.1 కీప్ అలైవ్, 2 మల్టీప్లెక్సింగ్ అండ్ బైనరీ, 3 క్యూయుఐసి అండ్ యూడీపీ. ఈరోజు హోంవర్క్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఏదైనా హెచ్టిటిపి వెబ్సైట్ని ఓపెన్ చేసి లాక్ ఐకాన్ మీద నొక్కి వ్యూ సర్టిఫికేట్ క్లిక్ చేసి ఇష్యూయర్ ఎవరో చూడండి. డిజిసెట్ ఆర్ గూగుల్ ట్రస్ట్ సర్వీసెస్ అని ఉంటుంది. F12 ప్రెస్ చేసి నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి. కాలమ్ హెడర్స్పై రైట్ క్లిక్ చేసి ప్రోటోకాల్ ఎనేబుల్ చేయండి. అక్కడ మీకు H2 లేదా H3 కనిపిస్తాయి. యూట్యూబ్లో H3 కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. టెర్మినల్లో curl-i https www.google.com అని టైప్ చేసి రెస్పాన్స్ హెడర్స్ లైవ్గా చూడండి. టెర్మినల్లో curl-i www.google.com అని టైప్ చేసి రెస్పాన్స్ హెడర్స్ లైవ్గా చూడండి. టాస్క్ కంప్లీట్ చేసి కామెంట్స్లో HTTP4 కంప్లీట్ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డెవలపర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ 5లో మనం ఏపీఐ డిజైన్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఫుల్ సిరీస్ రివిజన్ చేయబోతున్నాం. సీ యూ అగైన్. సైనింగ్ ఆఫ్. బై.